అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ సత్తా చాటింది. సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లింది. ఆరోన్ జార్జ్ అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ అత్యధిక పరుగులు ఛేదించింది. హరారే వేదికగా ఎల్లుండి భారత్ ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్ అండర్-19 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు వెళ్లడం ఇది 10వ సారి. టీమిండియా ఇప్పటి వరకు 5 సార్లు టైటిల్ గెలిచి టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 310 పరుగులు చేసింది. ఫైజల్ షినోజాడా 93 బంతుల్లో 15 ఫోర్లు కొట్టి 110 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మెన్ ఉజైరుల్లా 112 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీ చేయడంతో ఆఫ్ఘాన్ యువ భారత్ ముందు భారీ టార్గెట్ను విధించింది. లక్ష్య ఛేదనలో యువ భారత్ రెచ్చిపోయింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ ఆఫ్ఘాన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. వైభవ్ సూర్యవంశీ 9 ఫోర్లు 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. 10వ ఓవర్లో వైభవ్ అవుట్ అయ్యాడు. మరోపక్క ఆరోన్ జార్జ్ ధన్నాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టి 115 పరుగులు చేశాడు. సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే 5 ఫోర్లు 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి విజయాన్ని ఫినిష్ చేశాడు. 310 పరుగుల లక్ష్యాన్ని యంగ్ ఇండియా కేవలం 41 ఓవర్లలోనే ఛేదించింది. ఫోన్లో రహస్యంగా ఆలుమొగళ్ల మాటలు విన్నోడు తెలంగాణ జాతిపిత ఎట్లవుతారని ప్రశ్నించారు రేవంత్. సిగ్గు శరం ఉన్నోళ్లు ఎవరైనా ఆలుమొగళ్ల మాటలు వింటారా అని నిలదీశారు. తప్పు చేసినందుకు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఎలా ఇస్తారని గగ్గోలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో పర్యటించిన సీఎం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గూడూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆలుమొగళ్ల రహస్యాలు విన్నోడు జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు. సిగ్గుశరం ఉన్నోడెవడైనా ఆలుమొగళ్ల మాటలు వింటారా అని నిలదీశారు. ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారన్న సీఎం జాతిపిత అయితే ఆయన ఆస్తులన్నీ ప్రజలకు పంచుతారా అని నిలదీశారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? నీ జాతేంది? నీ నీతేంది? నీలాంటోడు జాతిపిత అయ్యి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతిపితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలను కోరారు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురే లేదని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు సీఎం. ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే తాను కూడా జాతిపితనేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా తప్ప జాతిపితలు ఎవరూ లేరన్నారు. ఈ మధ్యలో ఒక జాతిపిత అని వెళ్ళిండు ఒక ఆయన జాతిపిత తెలంగాణ ఎవరిచ్చిండు? సోనియా గాంధీ. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఆయన అన్నాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. జాతిపిత అంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన నేను కూడా జాతిపిత అని ఎప్పుడైనా చెప్పుకున్నాను నేను?
కృష్ణా జలాలను సమర్థంగా ఉపయోగించి రికార్డు స్థాయిలో రైతులు పంట పండించారన్నారు ఉత్తమ్. గతంలో ఎన్నడూ లేనంతగా కృష్ణా వాటా కోసం కొట్లాడుతున్నామని చెప్పారు. సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదన్నారు. నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనందరం గర్వపడాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వరుస జిల్లాల పర్యటనలు చేపట్టిన రేవంత్ రేపు చొప్పదండిలో పర్యటించనున్నారు. ఎన్నికల బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఎల్లుండి నిజామాబాద్, 7న పరిగి, 8న వరంగల్లో సీఎం సభలు ఉండనున్నాయి. 9న మెదక్ జిల్లాలో ఎన్నికల సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రులు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని చెప్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచిస్తున్నారు మంత్రులు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ను కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశం జరిగింది. అన్ని భాషల ఇండస్ట్రీలకు హైదరాబాద్ కేంద్రంగా మారబోతోందని అన్నారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రభుత్వం తయారు చేస్తోందని తెలిపారు భట్టి. ఈ ఏడాది కూడా గద్దర్ అవార్డులు ఘనంగా అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో ముమ్మర ప్రచారాన్ని చేశారు మంత్రి. కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఎన్నికలలో విజయంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు మంత్రి వివేక్. ఆ తర్వాత వార్డుల్లో తిరిగి ప్రచారం చేశారు. మనకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది అధికారంలో. పనులు నిజంగా ఎవరైనా చేయగలుగుతారంటే కాంగ్రెస్ పార్టీ, మన ఎమ్మెల్యేనే చేయగలుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పి గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. సన్న బియ్యము 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. మేడ్చల్లో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కనీసం తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. సొంత కూతురికి న్యాయం చేయలేని వారు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. దత్తత తీసుకొని మోసం చేయడం కేసీఆర్ అలవాటు, కానీ మాకు అలవాటు లేదు. ఇది దత్తత కూడా కాదు, నా బాధ్యతగా గతంలో ముఖ్యమంత్రి గారు పాత్ర కాన్ఫరెన్స్ కాబట్టి గ్రామీణ ప్రాంతాలను కలిపిరు. ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు లేవు. ఆయన గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల డెవలప్ చేసుకుని తప్ప తెలంగాణ ఎక్కడ డెవలప్ కాలే. దత్తత తీసుకున్న 3 చింతల పనులే మర్చిపోయిండు ఆయన. కమిషన్ కోసం బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో ముందుకు తేవడమే తమ లక్ష్యమని చెప్పారు. పేదవారి సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పలు మున్సిపాలిటీల్లో ప్రచారాన్ని చేశారు. ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ల శాఖ మంత్రిగా చెప్తున్నా. మొదటి విడత ఈ మున్సిపాలిటీకి 587 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చా. మొదట విడతది కాకుండా ఇంకా 3 సార్లు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. కొంతమంది వచ్చి చెప్తారు ఇల్లు నేను ఇప్పిస్తానని. అటువంటి కల్లబల్లి మాటలు నమ్మొద్దు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రులు జిల్లాల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో మంత్రులంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్. మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్నారు కమలం నేతలు. మహబూబ్ నగర్లో విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మున్సిపాలిటీల్లో అత్యధిక సీట్లు గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కమలం నేతలు. ఓ వర్గం కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లాగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నితిన్ నబీన్. తెలంగాణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ये कांग्रेस की नहीं कमीशन की सरकार चल रही है, जिसमें हर जगह वसूली और वसूली हो रहा है। हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे। తెలంగాణలో కమిషన్ల పాలన పోయి మాఫియా పరిపాలన వచ్చిందని విమర్శించారు నితిన్ నబీన్. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో గూండా రాజ్యం చేస్తున్నారని ఆరోపించారు నబీన్. यहाँ के समाज के दलित पिछड़े के प्रति उनकी क्या सोच है, हमारे आदिवासी भाई बहनों के प्रति उनकी क्या सोच है, और चंद अल्पसंख्यक वोट के खातिर उन्होंने अपने सरकार के बजट को भी पलटने का काम किया है। इसका भी जवाब जनता देगी। हम सबको तैयारी करनी है मित्रों। రేవంత్ రెడ్డి మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్రంలోని దేవాలయాలను కూల్చివేస్తున్నారని తెలిపారు. తాము మాట్లాడితే మతోన్మాదులని అంటున్నారన్నారు. బీజేపీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు భయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో మహబూబ్ నగర్ కు ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించారు రామచంద్రరావు. వీళ్ళు అడుగుతా ఉన్నారు మీరేం చేశారని, తెలంగాణకి ఏమి ఇచ్చారని. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్ నగర్కి ఏమి ఇచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమి ఇచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సొంత పార్టీ ఎంపీల ఫోన్లు కూడా కేసీఆర్ ట్యాప్ చేశారని తెలిపారు. నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు కానీ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కేసులో డీఎస్పీని సీఐగా డిమోట్ చేశారని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మహబూబ్నగర్ అన్యాయం చేసింది. మాటలు కోటలు దాటాయి, పనులు పాలమూరు జిల్లాకు రావాలని సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో సంసారం చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. తమకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలో అడ్డా పెట్టారన్నారు. ఓటుకు 10,000 ఇస్తున్నారని విమర్శించారు. అడ్డా ఇక్కడనే పెట్టినట్టు మాకు భయపడి ఇక్కడనే అడ్డబెట్టి ఓటుకు 5,000 ఇస్తా చెప్పి కేసీఆర్ కొడుకు ఇక్కడనే చుట్టూన్నాడు. తీసుకొని పక్క పైసలు మన పైసలే అవి. ఇప్పుడు బీఆర్ఎస్ లకు మొన్నటిదాకా ఓటేసి మున్సిపల్ కౌన్సిల్ గెలిపించారు. ఏమన్నా సిరిసిల్లలో మీకు సమస్యలు మారినాయా? ఇన్ని చెప్పుకుంటూ వస్తే వరదల లెక్క నిధులు మేం తీసుకొస్తే సిరిసిల్ల మాత్రం వరదలతో మునిగిపోతున్నది. మోదీ నాయకత్వంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు ఎంపీ డీకే అరుణ. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరిగితే వికసిత్ భారత్ సాధ్యమన్నారు. ఉపాధితో పాటు అభివృద్ధి కావాలని జీరామ్జీ పథకం తీసుకొచ్చారని తెలిపారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు డీకే అరుణ. మన ప్రధానిగా నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించాలని వికసిత్ భారత్ జీరాటువంటి కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కమలం నేతలు. రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. దివాలా తీసిన ఇన్ఫ్రా సంస్థకు 1,000 కోట్ల టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలున్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు గులాబీ నేతలు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ గేమ్ ఆడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ సర్కార్ దివాలా తీసిన సంస్థకు 6,000 కోట్ల టెండర్లు ఇచ్చిందని ఆరోపించారు. దివాలా తీసిన ఇన్ఫ్రా సంస్థకు 1,000 కోట్ల టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇన్ఫ్రా కంపెనీలో రేవంత్ పెట్టుబడులు పెట్టారన్నారు. ట్యాపింగ్ పేరుతో వరుస విచారణలు చేస్తుంటే తమకు అనుమానం వచ్చిందన్నారు. దీంతో సీఎం రేవంత్ భాగోతం బయటపడిందన్నారు కేటీఆర్. మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. KLSR అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. IP ప్రొఫెషనల్
ఇది లేకుండా అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది? దీనికి ఎవరు అండగా నిలబడ్డారు గవర్నమెంట్లో? మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 బాకీ పడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ బాండు పేపర్లు రాసిచ్చిందన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. 2 కేంద్ర మంత్రులు ఉండి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి వచ్చిందా? నెలకు 2,500 ఇవ్వాలి. 26 నెలలు అయింది అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు 65,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఢిల్లీలో బడ్జెట్ పెట్టిండ్రు గుండు సున్నా ఉత్తదే. 8 ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు రాలే, ఒక్క రూపాయి ఇయ్యలే. ఏమిచ్చింది బీజేపీ? తెలంగాణకు ఒక్కటన్నా ఏమన్నా వచ్చిందా మన బడ్జెట్ లా? ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా తెలంగాణకు ఏం రాలేదని చెప్పినాయా లేవా? రైతు భరోసా, మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన 2,500, నిరుద్యోగ భృతి, పెన్షన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్లో రచ్చ జరిగింది. యుఎస్ ట్రేడ్ డీల్తో భారత్కు లాభమేనని కేంద్రం అంటోంది. అయితే ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని విపక్షాలు మండిపడుతున్నాయి. అటు ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం పైన లోక్సభలో వాగ్వాదం జరిగింది. విపక్షాల ఆందోళనతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. అమెరికాతో ట్రేడ్ డీల్ ఉభయ సభలను కుదిపేసింది. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు కేంద్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రేడ్ డీల్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీలు. యుఎస్ తో వాణిజ్య ఒప్పందం భారత్ కు ప్రయోజనమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. లోక్సభలో గోయల్ ప్రకటన చేస్తుండగా విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. ఇండియా తీసుకునే ప్రతి నిర్ణయం పైన ట్రంప్ మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ये सभागृह आपका है, आप इस सभागृह का जितना अपमान करेंगे देश आपको देखेगा और आप इस सभागृह की प्रतिष्ठा को गिराने का कृत्य कर रहे हैं. इस व्यवस्था के अंदर सदन चलाना उचित नहीं है. मैं सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित करता हूं. యుఎస్ తో డీల్ తో ఎవరికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఏడాది పాటు చర్చించాకే ట్రేడ్ డీల్ కుదిరిందని చెప్పారు. మోదీ, ట్రంప్ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని తెలిపారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు వ్యవసాయ రంగానికి ఎలాంటి నష్టం ఉండదని ఉభయ సభల్లో చెప్పారు గోయల్. భారత్ और अमेरिका काफी हद तक एक दूसरे की पूरक अर्थव्यवस्थाएं हैं. जैसे जैसे भारत विकसित भारत के पथ पर अग्रसर हो रहा है, हमें ऊर्जा, विमानन, डेटा केंद्र, परमाणु ऊर्जा आदि. That's all for now.